ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో గిల్ ఏకంగా డబుల్ సెంచరీ సాధించి టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్గా గిల్ బాధ్యత తీసుకున్నప్పటి నుండి తనలో ఉన్న మరొక ఆటగాడిని ఈ క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తూ తన అద్భుతమైన ఆట తీరుతో క్రికెట్ను సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ గడ్డపై గిల్ డబుల్ సెంచరీ చేయడం అనేది ఒక అరుదైన ఘనతనే చెప్పాలి. అయితే గిల్ ఈ మ్యాచ్లో త్రుటిలో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ 269 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో మ్యాచ్ అనంతరం ట్రిపుల్ సెంచరీ చేజారడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ గడ్డపై నాకు చాలా పేలవ రికార్డుంది. గతంలో ఇక్కడ పర్యటించినప్పుడు నేను ఏమాత్రం సరైన స్కోరు చేయలేకపోయాను. కానీ ఈసారి ఇంగ్లాండ్ గడ్డపై ఒక కెప్టెన్గా అడుగుపెట్టాను. అది నాలో చాలా బాధ్యతను పెంచింది. అందులో భాగంగానే మొదటి టెస్టులో సెంచరీ సాధించాను. ఇక రెండవ టెస్టులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆడాను. మొదటి టెస్టులో త్రుటిలో విజయం చేజారడం నన్ను ఎంతగానో బాధించింది. అందుకే ఈ మ్యాచ్లో గెలవాలని ఎంతో కసిగా ఆడాను. ఇదే క్రమంలోనే ఈ డబుల్ సెంచరీ సాధించాను. నాకు మైలురాళ్లు ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యం. నాకు నా వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు కోసం ఎన్ని రాళ్లు మోయగలిగాననేది మాత్రమే నాకు ముఖ్యం. ఇక ట్రిపుల్ సెంచరీ చేజారడంపై నాకెటువంటి బాధ లేదు. ఎందుకంటే నేను జట్టు మనిషిని. నాకు వ్యక్తిగత రికార్డులపై పెద్దగా నమ్మకం లేదు. జట్టును గెలిపించడం ఒకటే నా ధ్యేయం అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.